హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీనీస్ కర్రీ మెంతం కూర అండ్ కొబ్బరి వేసి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో సింపుల్గా కర్రీ నేను మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు వచ్చేసి బీనీస్, ఆనియన్స్, పచ్చి కొబ్బరి నేను ఇట్లా మిక్సీకి తురిమి పెట్టుకున్నాను. ఓకేనా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టినాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి నేను కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసి పెట్టినాను. ఓకేనా. మన ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మన ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. నేను ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాను కర్రీకి సరిపడా అండ్ అల్లం పేస్ట్. ఇది ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఫ్రై అయ్యింది కదా. ఇప్పుడు మనము బీనీస్ రెడీగా పెట్టుకున్నాం కదా కడిగి, ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీనీస్ అనేది మంచిగా మనం ఇట్లా ఆయిల్లో ఫ్రై చేయాలి ఒక 5-10 మినిట్స్. ఓకేనా. ఆయిల్లో ఫ్రై అయితేనే బీనీస్ కర్రీ అనేది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనము ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ నుంచి మనము ఆయిల్లో బీన్స్ ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయింది ఆయిల్లో. చూసిరు కదా, బీనీస్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది. ఆయిల్ అయితే ఇట్లా బయటికి వచ్చింది చూడండి. ఓకేనా. ఇప్పుడు మనము స్పైసెస్ అండ్ ప్లస్ టమాటా, మెంతం కూర, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అండ్ సాల్ట్ కూడా నేను మా కర్రీకి తగ్గట్టుగా యాడ్ చేస్తున్నాను. మీరు మీ కర్రీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ అండ్ ధనియాల పొడి, గ్రేవీ కోసం ధనియాల పొడి 2 స్పూన్స్ అండ్ మిర్చి పౌడర్ 2 స్పూన్స్ అండ్ మనము తురిమి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి, ఇది కూడా ఇప్పుడే యాడ్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మనము మిక్స్ చేసుకుందాం. కొబ్బరి పొడి ఇప్పుడే వేయాలి, పచ్చి కొబ్బరి కదా, కొంచెం దగ్గు వస్తుంది కొందరికి పడక, అందుకని చెప్పేసి నేను ఇప్పుడే వేసినాను. ఇప్పుడు వేసి ఇది ఇట్లా మనం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసినాం అనుకో, దాంట్లో ఉన్న పచ్చితనం అనేది పోతుంది, దగ్గు అనేది రాదు. చాలామందికి కొబ్బరి అలవాటు లేని వాళ్ళకి దగ్గు వస్తుంది, అందుకని చెప్పేసి. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా స్పైసెస్. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మళ్ళీ ఒకసారి ఆయిల్లో ఒక 5 మినిట్స్ మనం మంచిగా ఫ్రై చేసుకుందాము. అంతవరకు టమాటా ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతాయి. ఓకేనా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే దీనికి బ్రేక్ ఇద్దాం. ఇప్పుడు మన బీనీస్ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది. చూసిరు కదా, టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఒకసారి కలుపుదాం మనము. మంచిగా అయితే ఫ్రై అయిందండి ఇప్పుడు కర్రీ ఆయిల్లో. ఓకేనా. బీనీస్ లేతగానే ఉన్నది, సో మనకి ఎక్కువ టైం అయితే పట్టదు ఉడకడానికి. ఇది కర్రీ కాబట్టి మనం కొంచెం ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా. చూసిరు కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే ఎంత మంచి కలర్ఫుల్గా ఉన్నదో చూడండి, ఎంత బాగుందో. ఇట్లే చపాతీలో తింటే చాలా బాగుంటుంది కర్రీ. ఓకేనా. కానీ ఇప్పుడు ఇది మనకి లంచ్ అవర్, సో రైస్లో తినాలి, అందుకని చెప్పేసి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, ఒక గ్లాస్ వాటరు, ఎందుకంటే మనకు కర్రీ కూడా ఉడకాలి కాబట్టి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసినాం కదా. ఇప్పుడు
మన బీనీస్ అనేది మొత్తం మంచిగా ఉడికించుకోవాలి. ఓకేనా? బీనీస్ ఉడికిన తర్వాత నేను డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మన కర్రీ అయితే మనం వాటర్ పోసి మంచిగా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు చూసిరు కదా ఆయిల్ ఎంత మంచిగా పైకి తేలిందో. ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసి చూద్దాం మన కర్రీ కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. బీన్స్ కూడా ఉడికిందా లేదా అనేది. బీన్స్ అయితే మంచిగా ఉడికిపోయిందండి, లేతగా ఉంది బీన్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూసిరు కదా సింపుల్గా, ఎంత సింపుల్గా నేను కర్రీ అనేది ఎంత టేస్టీగా ప్రిపేర్ చేసినాను. మీరు కూడా అందరూ ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ కూడా చేయట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. సండే రోజు నేను చికెన్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేసి పెట్టినాను. ఓకేనా? ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.